వందే గురుపదద్వంద్వం హవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాస్తాం సుధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం నీరేకాదిహాది స్వరూపిణి మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్ర మధ్యగాం మహాత్రిపుర సుందరీం. ఓం 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 హ్రీం 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 దత్తోహం సోహం శివోహం. ఓం హూం హూం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం హూం హూం ఓం అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్ఘన అఖండ దత్త ఓం పరానంద చిన్మయ గణ బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ ఘన విష్ణుదత్త ఓం సర్గస్థితి లయానంత త్రిపుర దత్త ఓం సార్వత్రిక చక్రేశ్వరి సాదాఖ్య శ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిశ్చల గణ నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయాగణ మోక్షదత్త ఓం మృత్యోర్మృత్యు మృత్యుంజయ మిహిర దత్త ఓం పూర్ణ బ్రహ్మ పరిచితి గణ జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయ దత్త ఓం. తత్తోహం సోహం శివోహం. శ్రీమాత్రే నమః. అమ్మా జయ గురుదేవ్. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. ఈశ్వర పరమేశ్వర. మనం అమ్మవారి నామం ఒకసారి రివ్యూ చేసుకున్నాం. దాన్ని ఆ తల్లి మనం ఎక్కడ ఆగాం? పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనే నామం దగ్గర మనం ఏ చెప్పుకున్నాము అంటేనన్నా పదద్వయ చెప్పాను, పదప్రభ చెప్పాను, పరాప్రభ చెప్పాను, ప్రభా సరోరుహ చెప్పాను, పదజాల చెప్పాను, పరహాస చెప్పాను, ప్రజాహాస, ప్రభాద్వయ పద, పదారోహ 12, 13 పరారోహ చెప్పాను. ఆరోహణము పరమునకు ఆరోహణము చేసేది అని అర్థం తీసుకుంటే వ్యష్టి కుండలిని సమిష్టి కుండలినితో కలిసిపోవడాన్ని చేసే భూమిక, ఉన్నేయ భూమిక అని చెప్పాను కదా, అక్కడికి అది అయిందమ్మా. ఇప్పుడు 14వది చెప్తున్నాను అన్న, ఎందుకంటే 13వది మనం కంప్లీట్ చేసుకున్నాం అమ్మదయ్యతో. గురుకృప నాన్న. ఏంటంటే ఇవన్నీ ఆలోచనలు మనకు వచ్చేవన్నీ, ఇవన్నీ పైనుంచి వచ్చే ఆలోచనలు, ఊహలు. దీన్నే దేవతలు పుష్ప వర్షం కురిపిస్తున్నారు అంటే ఇదే. లేదా మనకి జీవ చాపల్యంతో జీవంతో జీవితాన్ని గడుపుకుంటూ వచ్చే ఆలోచనలు, ఊహలే తప్ప పరాకి సంబంధించిన ఆలోచనలు, ఊహలు దేవతలు సంతోషిస్తేనే అవన్నీ పూల వర్షంగా నీ మనసులో, నీ హృదిలో అవి కురిపిస్తారు. అప్పుడే నీ నోటి నుంచి ఇంతటి గొప్ప గొప్ప పదాలు వెలువడుతూ ఉంటాయి. అది దేవతలు సంతోషం పడేది ఎక్కడ అంటే అక్కడ. మనం తెచ్చుకునే ఊహలు, ఆలోచనలు ఇవన్నీ మన జీవితానికి సంబంధించినవి, మాయలో వచ్చినవి కదమ్మా. మాయలోనే వెళ్ళిపోతాయి. నువ్వు బతుకున్నంత వరకు ఆలోచనలు నిన్ను అట్టి పెట్టుకుని ఉంటాయి. నీ ఆలోచనలు, ఊహలు ఒకడెందుకు భరిస్తాడు? వాడికెందుకు ఆ కర్మ? నువ్వే భరించాలి, అది సుఖం కానీ దుఃఖం కానీ. సో అందుకని ఓరి కర్మ కోరి బాధ్యుడు. సో ఇవన్నీ కూడా దీన్ని మనం పూర్వజన్మలో చేసుకున్న దాన్ని బట్టి వస్తూ ఉంటాయి. దీన్ని తొలగించుకోవటమే ఈ లలితా సహస్రనామాలు. అర్థమైందా? ఈ మనస్విని, అమ్మవారు మనస్విని కదా. ఆ మంచి మనసు ఆ తల్లి మరి నీకు వరముగా ఇవ్వాలి అంటే నువ్వు దానికి సంసిద్ధుడిగా ఉండాలి. అంటే ఏంటి ఆ సంసిద్ధత? ఇవో ఈ నామాలన్నీ కూడా అమ్మవారిని మనం తెలుసుకోవటం. అప్పుడు అమ్మవారే నీ హృదయంలోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అంతేగా. ఇవన్నీ కూడా ఏంటంటే నిర్మాల్యం.
ఎప్పుడో ఈ నిర్మాల్యం తీసేసి కొత్త మరి అమ్మవారు వచ్చి కూర్చుంది అంటే మరి షోడశోపచార పూజలు మనసులో మరి చేసుకొని ఆవిడకి మంచి మరి ఆహారము, పూలాహారం వెయ్యాలిగా. సో, జీవ లక్షణాలు తొలగిస్తే దైవ లక్షణాలు వస్తాయి అని. ఇవి ఉంటే అవి రావు. అవి వస్తే ఇవి ఉండవు. ఇదే జీవితం. దట్ ఈస్ ద మిస్టిక్ సీక్రెట్ ఆఫ్ దిస్ లైఫ్. ఎవరు ఈ రహస్యం తెలుసుకోరు. అలానే వెంట పరిగెడుతూ ఉంటారు. అదే ఎండమావుల్లో ఓయాసిస్‌ల వెంట పరిగెడుతుంటారు కదా! దాహం కోసం. అలా నీళ్ళలా కనిపిస్తాయిగా అవి నీళ్లు కావు. ఇసుక రేణువులు. నదిలా కనిపిస్తుంటుంది ఆ ఎండకి. సో, ఓయాసిస్ అంటారు. ఇప్పుడు అమ్మవారు 14వ నామంలో కృతహాస అన్నాడు. కృతము, హాసము అంటే ఏమిటి? ఎప్పుడైతే అమ్మవారు ఎరుపు వర్ణంలో ఉంటుంది కాబట్టి అరుణాం కరుణాతరంగితాక్షి కాబట్టి ఎరుపు అన్నప్పుడు కోపము అని పెట్టుకోవచ్చు. చాలా సందర్భాల్లో చెప్పాను. ఎరుపు దేనికి సంకేతము అంటే పుట్టుక, సృష్టి అనే దానికి సంకేతం ఎరుపు. ఎప్పుడైతే రక్త బిందువు ఏర్పడిందో అప్పుడే కృతహాసం చేసింది. కృతహాసము చేయటం చేతనే మరల సృష్టి క్రమము ఏర్పడింది. కృతకృత్యములు నేను కృతకృత్యురాలయ్యాను ఈ పనిలో. కృతకృత్యురాలు అవటం అంటే నీకు అప్పగించిన పని పరిసమాప్తము, పరిపూర్ణము చేశావని. కృతకృత్యురాలయ్యానమ్మా ఆ గురువుల కృపతో అని భావించటం. అలానే అమ్మవారు రక్త బిందువు కాబట్టి ఈశ్వర సంకల్పాన్ని పెట్టుకొని కృతకృత్యురాలైంది. అది కృతహాస అంటే. ఎప్పుడైతే రక్త బిందువు ఏర్పడిందో అప్పుడే కృతహాసం చేసింది. అంతే కదా! నువ్వు కూడా చూడు. పని పూర్తయిపోగానే ఒక్కసారి ఒళ్ళంతా విదిలిస్తావు. ఆనందంగా నవ్వుతావు. పెన్ను పడేస్తావు. అవునా? ఆనందంగా లేస్తావు. ఇవన్నీ ఎలా ఉంటాయి? నువ్వు చేసిన బాధ్యత పరిపూర్ణంగా చక్కగా చేశాను నేను. తెలిసినంత వరకు. ఇప్పుడు తెలిసినంత వరకు నువ్వు తప్పులు చేయలేదు. తెలియక చేసిన తప్పులు అవి వేరే విషయం. ఏమ్మా? మైనర్‌గా ఉంటాయి. తక్కువగా ఉంటాయి. అటువంటి హాసము, ఆనందము నువ్వు కూడా పని పూర్తయిన తర్వాత హబ్బయ్య అని వచ్చి కూర్చుంటాంగా మనం కూడా సోఫాల్లో గాని, ఒక టీవీ ఆన్ చేయటం గాని, ఫ్రీగా రిలాక్స్‌గా ఉంటాం. అవునా? అంతవరకు చాలా యూ విల్ బి అండర్ సో మచ్ ఆఫ్ ప్రెషర్. అవునా? నేను చివరి అక్షరం వరకు రాగలుస్తానా అనే ఒక టెన్షన్ మనసులో మానసికంగా. నేను చేయగలుస్తానా? అనేది ఒకటి ఉంటుంది. అందరికీ చెప్పాను నేను చేయగలుస్తానని. ఆ అమ్మవారే, ఆ గురువులే నన్ను ఆశీర్వదించి, ఆ శక్తినిచ్చి, వారే నా చేతుల్ని ఉపయోగించి, వారే రాసుకోవాలి అనే విశ్వాసం మనం పెట్టినప్పుడు, వాళ్ళు నీ శరీరంలోకొచ్చి ఆ పని చేసి వెళ్ళిపోతారు. అందుకే శివుడు సంకల్పం చేసిన అమ్మవారిని అలా వదిలేయలేదు. తాను కూడా మళ్ళీ అమ్మవారిలో కలిసి ఈ సృష్టి క్రమంలో ప్రధాన పాత్ర వహించారు. అది అదృశ్యంలో. అది గురువులు అలానే అలానే గురువుల్లో కూడా మీనా గురువులు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు రూపం లేకుండా అదృశ్యంగా ఉంటూ నీతో ఆ పని చేయిస్తారు. అదే వారి ఆశీస్సు. సో అమ్మవారు అంత చేసింది అంటే అయ్యవారిని చూసుకుని చేసింది. ఆయన సంకల్పము ఆయన శ్వేత బిందువు రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహా అంటున్నాం కదా. ఆయనని ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఇది పరిపూర్ణమైనది అని ఒక కృతాహాసం చేసింది. సృష్టిని నేను చేయగలిచాను అని. ఇక్కడికి నామం అయిపోయింది అన్న. చిన్నగానే ఉంది, ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే గుప్తనామాలు కదా. ఇప్పుడు అమ్మవారు ఏమైపోతుంది? 15వ నామంలో రుజా అయింది. RUJA. రుజా అంటే ఏమిటి? అమ్మవారు మనస్తత్వ స్వరూపిణి కాబట్టి మనస్సులోని సంకల్పములు నెరవేరకపోతే ద్వైత బుద్ధి ఎక్కువై అది రుజా అవుతుంది. అమ్మవారు ఏమిటి? ఇప్పుడు నువ్వు మనసు మనసు నా మనసు నీ మనసు అని అంటున్నామే. ఈ మనస్సు ఈ కలెక్టివ్ ఆర్ ఇండివిజువల్. నీ మనస్సు ఎందులో నుంచి పుట్టింది? నువ్వు పుట్టిన తర్వాత పుట్టింది అది. అవునా? దీనికి ఒక మూలం చూసుకుంటే అది మళ్ళీ బిందువు. ఆ బిందువే మనస్విని. అది నీకు మాత. అన్ని మనసులకి మాత ఎవరు? అమ్మవారి మనస్సు. అవునా? సో మరి అమ్మవారి మనసే నీ మనసుగా వచ్చింది. ఎక్కడ? ద్వైతంలో.
ఏమ్మా? సో, ద్వైతంలో వచ్చినప్పుడు నాది అన్నావు. పైన ఉంటే అమ్మవారు అన్నావు. అంతేగా? కిందకొచ్చినప్పుడు అది నాది అన్నావు. ఎందుకంటే ద్వైతము. నీవు, నేను అనేది ఒకటి ఏర్పడింది కాబట్టి, సృష్టి వచ్చింది కాబట్టి, ఏకము నుంచి అనేకం వచ్చింది కాబట్టి, స్వ అనేది వచ్చింది. పర అనేది వచ్చింది. అలా అమ్మవారు ఏంటంటే నాన్న, ఎప్పుడైతే అమ్మవారు మనస్తత్వ స్వరూపిణి కాబట్టి మనసులోని సంకల్పములు నెరవేరకపోతే ద్వైత బుద్ధి ఎక్కువై, అంటే మనం అనుకున్న సంకల్పాలు ఉంటాయి కదా, నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఉం, చాలా ఉన్నాయి నాకు పనులు, సమయం చూస్తే లేదు, ఈ ఉన్న సమయంలో నేను అన్ని పనులు చేసుకోవాలి, ఇది నేను చేయగలుగుతానా అని ఒక టెన్షన్ ఉంటుంది, ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. ఉం? దానివల్ల నీకేమైపోతుంది, ద్వైత బుద్ధి వస్తుంది. ద్వైత బుద్ధి అంటే ఏంటి? అవుతుందా కాదా, కాకపోతే నా పరిస్థితి ఏమిటి అని చెప్పి మానసికంగా నువ్వేమిటి కృంగిపోతూ ఉంటావు. అవునా? ఆ కృంగిపోవటం ఏదైతే ఉందో, లేదా మానసిక జబ్బులు, అమ్మా, మానసిక జబ్బులన్నీ ఎలా వస్తాయనుకుంటున్నారు? కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో అవి స్వయంభూగా పుడతాయి. ఇప్పుడు చెమటకాయలు, మనకి దురదలు వస్తుంటాయి చెమటకాయలు ఎండాకాలంలో. అలానే పేను, ఇటువంటివన్నీ కూడా తల్లో పేను కానీ, నల్లి, ఇటువంటివన్నీ ఉంటాయి కదమ్మా, బెడ్ బగ్స్, ఇవన్నీ కూడా ఎలా పుడతాయి? చెమటలోంచి పుడుతున్నాయి అవి. అలానే నీ మనసు కూడా ఏంటంటే ద్వైత బుద్ధి ఎక్కువైందనుకో, ఇటువంటి నెగటివ్ క్రిములు పుట్టి, సూక్ష్మ క్రిములు పుట్టి నిన్ను మానసికంగా, శారీరకంగా నీ ఆర్గాన్స్ మీద పనిచేసి ఆ యొక్క ఆర్గాన్స్, ముఖ్యమైన భాగాలు శరీరంలో ఉన్నవి డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల నీకు జబ్బులు అనేవి ఏర్పడతాయి. అర్థమైందా? అందుకే ఎప్పుడు మనసును ఉల్లాసంగా పెట్టుకోవాలి అంటారు. అందుకే ధ్యానము, యోగము అని. లేదు అంటే నీకు ఇంకెక్కడన్నా నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటావో నువ్వు అందులోనే ఎక్కువ ఉండు. చాలా లౌకికంగాని, అలౌకికంగాని ఇందులోనే ఉండాలని ఎవరు చెప్పరు కదా. ఆ బాధ ఎప్పుడైతే నీకు, నువ్వు అనుకున్న సంకల్పంలో నెరవేరలేదో, అది మనోవ్యాధిగా పరిణమించి ఏం తీసుకొస్తుంది? జబ్బులు తీసుకొస్తుంది. ఆ జబ్బులు తీసుకురావటమే రుజా. రుజా అంటే అది. అంటే జబ్బుగా పరిగణమిస్తుంది అమ్మవారు, జబ్బుగా మారుతుంది. అందుకే మనసుని ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోమని అంటారు. అందుకే మంత్రం అనేది గురువులు ఇస్తారు. లేదు అంటే నీకు అమ్మవారు చక్కటి ఏంటంటే మంచి మనసు ఇచ్చి పంపించింది భూమి మీదకి. అందరూ మంచిగా పెట్టుకుంటారా? మాయలో ఏమిటి? ఇది మాలిన్యం అవుతుంది. ఆ మాలిన్యం వలన రుజా అవుతుంది. రుజా వలన జబ్బులు వస్తాయి. జబ్బులు తెచ్చుకుంటారు. చివరికి మృత్యువు కూడా తెచ్చుకుంటారు. అందుకే మన సాంప్రదాయాల్లో, మన సాంప్రదాయం అనే కాదు, సనాతన ధర్మం శ్రీ విద్యలో ఏంటంటే నాన్న, మనసుని ఎలా వచ్చిందో, ఇప్పుడు సూర్యుడి కిరణం భూమి మీదకి ఎలా వచ్చిందో మళ్ళీ ఎలా వెళ్ళిపోతుందో, అంత పవిత్రంగా ఎలా వెళ్ళిపోతుందో, అదే నీ మనసు పైనుంచి వచ్చినప్పుడు మాయలో కూడా, ఎంత మాయలో ఉన్నా కూడా నీవు ఏమిటి, నీ మనసుని స్ఫటికంలా పెట్టుకోవాలి, అమ్మవారి మనసులో పెట్టుకోవాలి, అంటే శ్రీకృష్ణుడి మనసులో ఉండాలి. వ్యవహారాలు చేయాలి కానీ వ్యవహారమే మనంగా తిరగకూడదని అమ్మా, అది. అందుకే మనకేం చేశారు గురువులు? మంత్రం అనేది ఒకటి ఇచ్చారు. అది జపము చేయబడేది, అంటే మనసులో జపం చేయబడే మంత్రం ఏదైతే ఉంటుందో ఏమా, అది చేసుకో అంటారు. అప్పుడు మనసు ఎప్పుడు స్ఫటికంలా, శుద్ధంగా, మాయ లేకుండా, ప్రతిబింబం కూడా చక్కగా. కొందరు చూడండి, మన కొన్ని సినిమా థియేటర్స్ కానీ, షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ లో అంతా అద్దాలతో ఎంట్రన్స్ పెడతారు. దాని డోర్ ఎక్కడ ఉంటుందో మనకు కనిపించదు.
కానీ అసలు ఇక్కడ మధ్యలో ఒక గ్లాస్ డోర్ ఉంటుంది. వాళ్ళు ఎంత నీట్‌గా తుడుస్తారు అంటే అసలు మనం అక్కడ అక్కడ అద్దమే కనిపించదు. డైరెక్ట్‌గా వెళ్లి అద్దాన్నే గుద్దుకుంటాం పోయి. అంత క్లీన్‌గా ఉంటుంది. అవునా? మీకు అటువంటి అనుభూతులు అయినాయా మీ జీవితంలో? అదనమాట. సో, ఇక్కడ రుజ అంటే ఏంటి? నీ మనసు ఎలా ఉండాలి? స్ఫటికం వలె, అద్దం వలె ఉండాలి. చిన్నపిల్లడికి మనసే ఉండదు. ఆ స్థితిలో ఉండాలి నీ మనసు. మనసు ఎప్పుడు బరువెక్కుతుంది? ఆలోచనలు, ఊహలు. బరువయింది అంటే శరీరం మోయలేనిది. నీ మనసు మొయ్యలేనిది. నీ గుండె మొయ్యలేనిది. నీ గుండె తట్టుకోలేనిది. అందుకే అందరూ చూడండి, ఏదైనా అన్‌టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా అశుభ వార్త వినిపించినా నెమ్మదిగా జెప్తారు. లేదంటే వాడు గుండె ఆగి చస్తాడు. అవునా? ఏమంటారు ముందు? హ్మ్. ఫలానా వ్యక్తి సీరియస్ అని అంటారు. అప్పటికే పోయి ఉంటాడు వాడు. కానీ సీరియస్ బతికే ఉన్నాడన్నట్టుగా దాస్తారు. కన్సీల్డ్ ది సీక్రెట్. వాడెప్పుడో పోయాడు వాడు. అవునా? అట్లా అన్నమాట. సో, ద్వైత బుద్ధి ఎక్కువైతే ఏమవుతుంది? జబ్బు వస్తుంది. ఆమె రుజా అవుతుంది. చూడండి మళ్ళీ ఏం చేస్తుందో ఆ జబ్బు తెప్పించి హ్మ్. ముందర మనోవ్యాధి తర్వాత దేహగతం అవుతుంది. ఈ మనస్సు దేహం మీద పని చేస్తూ ఉంటుంది. శరీరం మీద. అది శరీరం మీద కనిపిస్తూ ఉంటుంది. అవునా? ఈ రీతిగా మరల శరీరాన్ని నశ్వరం చేసి అంతే కదా! జబ్బుతో పోయాడండి అంటారు. నశ్వరం చేసేస్తుంది. శరీరాన్ని కూడా నాశనం చేసేస్తుంది. చేసి ఆత్మని లాక్కుపోవడానికి ఆమె సర్వ వ్యాధి నివారణి ఎలాగో ఆమె జబ్బు ఇస్తుంది. సర్వ వ్యాధిని కూడా తొలగిస్తుంది. ఆమె ఎలాగో అలాగే మనస్తత్వ స్వరూపిణిగా కూడా అవుతుంది. అది ఆమె లీలా విన్యాసము. ఎవ్వరు కూడా కాదనటానికి లేదు అని. ఓకేనా? సైన్ కరెక్టా? ఓహ్! ఏనాన్న? అంటే ఏమిటి? సర్వవ్యాధి నివారిణి. నువ్వు మంచిగా ఉన్నావు. గురుసేవ చేసుకున్నావు, అమ్మవారి సేవ చేసుకున్నావు అనుకో, నీ నీ శరీరంలో మానసికంగా గాని, శారీరకంగా గాని ఏ వ్యాధులున్నా కూడా అవన్నీ నివారిస్తుంది. అంటే ఏమిటి? తండ్రి మందలిస్తాడు, లాలిస్తాడు అన్నట్టు. అవునా? తల్లి కూడా అంతేగా, తల్లిదండ్రులు అంతే కదా! పిల్లల్ని మందలించేటప్పుడు మందలిస్తారు. ఆ! ముద్దు చేసేటప్పుడు ముద్దు చేస్తారు. అలానే అమ్మవారు ఏమిటి? సర్వవ్యాధి నివారిణి. ఓం ఐం హ్రీం శ్రీం సర్వవ్యాధి నివారిణ్యై నమో హుం అని ఒక ఈ మంత్రం 108 సార్లు చేసి నీళ్ళని అభిమంత్రించి ఆ నీళ్ళు నువ్వు తాగావనుకో 108 సార్లు 108 రోజులు 108 సార్లు ఇది చేయండి. ఏ జబ్బున్నా దెబ్బకి పోతుంది. ఇది అమ్మవారి మాట. చాలా నిష్టగా చేయాలి. ఏ వ్యాధైనా తగ్గుముఖం పట్టక తప్పదు. పలాయనం చిత్తగించాల్సిందే. సమస్య లేదు. అందుకే అలానే ఆమె సర్వవ్యాధి నివారణి, మళ్ళీ మనస్విని గూడా. నీ మనసుని గనుక నువ్వు చక్కగా శుద్ధంగా పెట్టుకోలేదు అంటే, ఆ మనసే ద్వైత బుద్ధిలో పడేస్తుంది. మాయలో పడేసి లేనిపోని జబ్బులన్నీ తీసుకొస్తుంది. అప్పుడు ఆమె రుజా అవుతుంది. నీ శరీరాన్ని నశ్వరం చేస్తుంది. నీ ఆత్మని లాక్కొని వెళ్ళిపోతుంది. అది చెప్తున్నారు. అర్థమైపోయింది కదా! రుజా అంటే? పదద్వయ పరాప్రభ అన్న గుప్తనామము చేత అది అవాంగ్మానస గోచరం అన్నది రాష్ట్రాతి రహస్యం. పదద్వయ దాని గురించి చెప్పాను కదా! పరాప్రభ అంటే కూడా చెప్పాను. ఉమ్? అన్న గుప్తనామము చేత అది అవాంగ్మానస గోచరం. అమ్మవారు ఎప్పుడూ కూడా పట్టుకునే ప్రయత్నం చేయకూడదు మనస్సుతో. ఆమె అవాంగ్మానస గోచరం. శ్రీకృష్ణుడు ఎలా తప్పించుకొని తిరుగుతాడు, చిక్కడు దొరకడు వాడు. ఉమ్? అలానే ఆ తల్లిని మనసుతో పట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఆమె అవాంగ్మానస గోచరం. ఏమ్మా?
ఆ మనసే మళ్ళీ పరిణితి చెంది ఆత్మగా మారే వరకు కూడా నువ్వు మనసుతో చేసే పనులన్నీ కూడా అది ద్వైతంలో చేసేవే గాని నీవు నిజంగా అమ్మవారిని మటుకు పట్టుకున్నాను, ఉం? అమ్మవారి ఇది అది అని నువ్వు చెప్పావు అన్నా కూడా అది అవాంగ్మానస గోచరం, నువ్వు చెప్పింది కూడా కాదు, దానికంటే పైనది అని ఇది చాలా రహస్యాతి రహస్యము. గురువు గారు ఇక్కడ రహస్యం విశదీకరించలేదు.